ఫెయిల్ అయిపోయావా? చదువులో ఫెయిల్ అయిపోయావా? ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయావా? నీ ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయిపోయావా? ఎక్కడైనా నువ్వు ఒంటరిదానిగా మిగిలిపోయావా? ఒంటరివాడిగా మిగిలిపోయావా? ఆర్థికంగా ఫినాన్షియల్గా దెబ్బతిన్నావా? దేవుడు మరలా నీ స్థితిని బాగు చేస్తాడు. ఆయన బాగు చేసే దేవుడు. హీ కెన్ రిపేర్, నాట్ ఓన్లీ రిపేర్డ్, ఆయన రిపేర్ చేసే వ్యక్తే కాదు, ఎన్నోసార్లు నిన్ను బాగు చేసిన వాడు. మరలా నీకు క్రొత్త జీవితాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు. ఎన్ని శోధనలు ఎదురైనా దేవుడు నీతో ఉన్నాడమ్మా. నిన్ను విస్మరించే, నువ్వు ఆయన గాయాలు రేపుతున్నావు కానీ ఆయన నిన్నేమో అసహించుకోవట్లేదు, ఆయన నిన్నేమో వద్దనట్లేదు. ప్రభు దగ్గరికి నిన్ను అప్పగించుకుంటావా? సరైన భక్తి జీవితాన్ని జీవించలేకపోతున్నావు, సరిగా ప్రార్థన చేయట్లే, సరిగా వాక్యం చదవట్లే, ఆయన సేవ చేయట్లే, ఆ సువార్త ప్రకటించట్లేదు. దేవునికి ఇచ్చిన వరాలు, దేవునికి ఇచ్చిన వసతులు, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం అంతా దేవుని కొరకు ఉపయోగించట్లేదు. నువ్వు నీ కొరకే స్వార్థంతో సోమర్తనంతో గడిపేస్తున్నావు. ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేసుకుంటావా? దినాలు ముందుకెళ్ళిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. నేను నువ్వుగా ప్రభుకి అప్పగించుకో.